ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అండ్ గెస్ట్ అందరికీ, రెస్పెక్టెడ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. థ్యాంక్ యూ మనీషా గారు ఫస్ట్ నన్ను పిలిచినందుకు. అండ్ ఒకటి, ఇప్పుడు ఈ సాంగ్ చూసినప్పుడు ఒకసారిగా షూట్ అంతా నాకు గుర్తొచ్చింది. ఒకటి గట్టిగా చెప్పగలను ఏంటంటే, ది 100 అనే సినిమా రేపొద్దున మనందరం మాట్లాడుకోబోయే సినిమా, గుర్తుపెట్టుకునే సినిమా అవుద్ది. ముఖ్యంగా మన సాగర్ సార్ గురించి. ఇందాక మంజుష గారు చెప్పినట్టు చాలా టీవీ స్క్రీన్స్లో మనం ఆర్కే నాయుడు క్యారెక్టర్ని చూసాం కదా. అప్పుడు చాలాసార్లు మేము అంటే మా ఇంట్లో వాళ్ళు కానీ మేము అనుకునే వాళ్ళం, ఈ క్యారెక్టర్ ఇక్కడే ఉంది, కొంచెం బయటికి వస్తే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది కదా అనేసి. అది మరి శశి సార్కి వినిపించిందో తెలియదు. అది వినిపించినట్టుగా ఇప్పుడు విక్రాంత్ ఐపీఎస్ అనే ఒక క్యారెక్టర్తో మనకు పెద్ద స్క్రీన్లోకి రాబోతుంది. అండ్ ఈ సాంగ్కి ఇప్పుడు చేసిన సాంగ్ ఏదైతే ఉందో హే మేఘాలే, ఈ సాంగ్ ఆల్మోస్ట్ డైరెక్టర్ ఎలా చెప్పంటే, నాకు ఆ సాంగ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు హర్షవర్ధన్ గారు మ్యూజిక్, హర్ష శ్రీమణి ఈమణి గారు లిరిక్స్ అంతా విన్నప్పుడు చాలా కాంటెంపరీగా అనిపించింది. అంటే చాలా విషయాలు దాని భగవద్గీత గురించి చాలా లైన్స్ అన్ని చాలా కాంటెంపరీగా డిస్కస్ చేశారు దాంట్లో. సో దాంట్లో ఒకటి ఏంటంటే, ఒక డైరెక్టర్ లాగా మీరు ఆలోచన చేయాలి అని ఒక మాట ఎప్పుడు నాకు సార్ అనేవాళ్ళు అనమాట. సార్ థ్యాంక్ యూ సార్. నాకు అంటే నేను చేసినప్పుడు చాలా మౌంటర్ సాంగ్స్, లవ్ సాంగ్స్ చేస్తున్నాను. రీసెంట్గా కోర్ట్ కానీ ఇవి చేశాను. కానీ ఇలాంటి ఒక సాంగ్ నన్ను నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ముఖ్యంగా వెంకీ సార్, రమేష్ సార్ చాలా థ్యాంక్స్. అంటే సెట్లో కూడా మనం ఏం అడిగినా కూడా, మీరు ఇప్పుడు సాంగ్లో చూస్తే చాలా లైట్స్ కానీ, బీ బాయ్స్ కానీ, డాన్సర్స్ చాలా రెయిన్, చాలా ఎక్కువ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ. నిజంగానే లిరిక్స్, శ్రీహర్ష ఈమాని గారి లిరిక్స్ చాలా అంటే హీరో క్యారెక్టరైజేషన్ ఎంత పవర్ఫుల్గా చూపించారో, అట్ ద సేమ్ టైం